ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. మణిపూర చక్రం. ఆందోళనలు, మనస్సు కృంగిపోవడాలు, ఇవన్నీ కూడా మణిపూర చక్రానికి సంబంధించినవి చూస్తూ ఉన్నాం. దాని కంటిన్యూయేషన్. మనకు ఈ ఆందోళనలనే ముడులు ఎలా సృష్టించబడ్డాయో తెలిసింది మనకు. వీటికి నాభి ప్రాంతంలో ఉన్న మణిపూర్ణ చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ప్రతికూలమైన ఆలోచనలు నేరుగా మణిపూర చక్రాన్ని పోయి తాకుతాయి. చిన్న పరీక్ష చేసుకోండి. ప్రతికూల ఆలోచనలు వస్తున్నట్లు అనిపించినప్పుడల్లా వాటిని గమనించండి. ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడండి. నాభి నుండే పుడతాయని గమనిస్తారు. ఎప్పుడు ఆందోళన చెందినా, ప్రతికూలమైనటువంటి ఆలోచన వచ్చినా, హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఎదురైనప్పుడల్లా మొదట ప్రభావితమైనది అయ్యేది నాభి ప్రాంతము, పొట్ట. నిరాశను మీ కడుపులో ఒక బరువుగా భౌతికంగా అనుభవిస్తారు. అందుకే మనం అంటాం కూడా, నేను దీనిని జీర్ణించుకోలేకుండా ఉన్నాను, నేను దీన్ని భరించలేకుండా ఉన్నాను, నాకు చాలా కడుపు. ఏదైనా ఒక ఆందోళన చెందినప్పుడు, నిరాశను చెందినప్పుడు కడుపు భారంగా, భౌతికంగా ఇబ్బందిగా ఉంటుంది. నేను దీన్ని భరించలేకుండా ఉన్నాను, నేను జీర్ణించుకోలేకుండా ఉన్నాను, చాలా కడుపు మంటగా ఉంది. ఈ వ్యక్తీకరణ అన్ని భాషలలోనూ ఉంది. ఇది విశ్వవ్యాప్తం. సో హీ కుడ్ డైజెస్ట్ ఇట్. సో దట్ మీన్స్ దిస్ ఇస్ వాట్ ఇట్స్ నాట్ అబౌట్ డైజెషన్. నిరంతర ఆందోళన మణిపూర చక్రాన్ని బంధిస్తుంది. ఈ చక్రాన్ని అన్లాక్ చేయడానికి మార్గం ఏమిటి? ఈ చక్రాన్ని మంచి స్థితిలో ఎలా ఉంచుకోగలమని మీరు అనుకుంటున్నారు? ఏవైనా సూచనలు ఉన్నాయా? స్వామీజీ, మనం ఏ పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకూడదు అని మీలో మీరు చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఏమవుతుంది? ఆందోళన చెందకూడదు అనేటటువంటిది కూడా మరొక ఆందోళన అయి కూర్చుంటుంది. ఆందోళన పడటం ఆపండి అని ఎప్పుడు అనకండి, అది అసాధ్యం. తరంగాలను ఆపండి అనేది ఎటువంటిది కష్టమో అలాగే ఒక్కటే విషయం, ఆందోళన గురించి ఆందోళన పడటం ఆపండి. ఆందోళన గురించి ఆందోళనను ఆపకూడదు. ఆందోళనను కేవలం సాక్షిగా చూడండి. వాటి వల్ల కలత చెందకండి. జస్ట్ అబ్జర్వ్ ది సిచ్యువేషన్. ఆందోళనగా మీ ఆందోళనను మీరు పునరావృతం చేయడంలో చిక్కుకున్నప్పుడు మాత్రమే ఆందోళనకు వేళ్ళు ఆనుకుంటుంది. ఆందోళన చెందడం ఆపండి అన్నప్పుడు అర్థం ఏమిటంటే, ఆందోళనలకు ఆహారాన్ని ఇవ్వకండి, మనసును నియంత్రించుకోండి, ప్రతికూలంగా ఆలోచించుకోకండి అనడంలో అర్థం ఏమిటంటే, ఆ పరిస్థితులు జరుగుతూ ఉంటాయి, వాటిని సాక్షిగా చూడడం నేర్చుకోండి. ఇదే సాక్షి అస్మి, అహమస్మి. అణచివేసినప్పుడు ఈ అణచివేశం అనేటటువంటి స్పృహ, జ్ఞాపకం మణిపూర చక్రాన్ని మరింత విషపూరితం చేస్తుంది. దాని వలన కొంతమంది అపస్మారకమైనటువంటి సబ్కాన్షియస్ హింస కూడా చేస్తూ ఉంటారు. వస్తువులను పీకేయడం, లాగేయడం, విసిరేయడం, కోపం పడడం, సరిగా ప్రవర్తించకపోవడం, మీతో మీరు పోరాడుకోవడం, ఇతరులతో పోరాడడం, ఇవన్నీ ఆందోళనల యొక్క అణిచివేత యొక్క సూక్ష్మ వ్యక్తీకరణలు. అందుకే వాళ్ళు ఏంటంటారు, నా కడుపులో కోపం మండుతోంది, కడుపు చాలా
భారంగా ఉంది అంటారు. మీలో చాలా అణచివేయబడిన కోపము, ప్రతికూలత ఉంది. క్రమంగా మరింత ప్రతికూలతకు దారి తీస్తుంది. ప్రతికూలత అంటే ఏమిటి? కొన్ని కారణాల వలన మీరు వ్యాపార వైఫల్యాన్ని ఎదుర్కొన్నారనుకోండి, కుటుంబంలో ఏదో కలతలు రేగాయి అనుకోండి, ఎలా స్పందిస్తారు? ఈ వైఫల్యాలను ఎదుర్కొన్నందుకు విచారంగా ఉంటారు. అది సరే, కానీ మీరు అక్కడితో ఆగరు. మీ నిరాశ మరియు కోపానికి గురవుతారు. మరియు మీరు అన్ని రకాల విషయాలను తలకి ఎక్కించుకుంటారు. ఓ, ఇది చాలా చెడ్డ కాలం, పలానా ఆయన దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టుకుంటే తగ్గుతుందన్నారు, దానికి 5,000 ఖర్చు పెట్టి ఆ తాయెత్తు మంత్రించి కట్టుకుంటాను, నేను ముట్టుకున్నదంతా ఇప్పుడు ఖచ్చితంగా విఫలమవుతోంది, నేను దేనికి పనికిరాను, నేను ఎప్పుడూ ఎంత దురదృష్టవంతుడనో, నేను ఉన్నా ఒకటే పోయినా ఒకటే, ఇటువంటి సూయిసైడల్ టెండెన్సీస్ కూడా వస్తాయి. ఇదే ప్రతికూలత ఆందోళనలకు మూలం. ఆందోళన గురించి ఒక విషయం ఏమిటంటే, మన ఆందోళనలలో 99% ఎప్పటికీ అవి నిజమైన ఆందోళనలు కావు. ఆందోళనలలో 99% హేతుబద్ధం కావు. కాలక్రమేణా ప్రతికూల వైఖరి, ప్రతికూల సంభాషణ మీలో ఉనికిగా శాశ్వతంగా స్థిరపడిపోతుంది. మీరే ఆందోళన అయిపోతారు. చేసే ప్రతి పనిలో ఒక రకమైనటువంటి నెగటివ్ యాటిట్యూడ్ స్టార్ట్ అవుతుంది. మీలో ఘనీభవించిన విషయం గురించి మీరు ఎంత సబ్కాన్షియస్గా ఉంటారంటే అది పెద్ద ప్రమాదం. మీ వ్యవస్థలో ఈ ప్రవాహం గురించి మీకు స్పష్టంగా తెలిసేలా చేయడం అనేటటువంటిది ఒక పెద్ద ప్రక్రియ అవుతుంది. ఇందుకు అది స్వభావంగా మారిపోయింది. మీ నుండి భిన్నంగా దాన్ని చూడలేరు. మీరు అందులో భాగమైపోయారు. ఈ ప్రతికూల వైఖరికి క్లినికల్ పేరు డిప్రెషన్. వాట్ ఈస్ డిప్రెషన్? Depression is an ingrained negative thinking in the brain which has almost become part and parcel of me. And I don't recognize that I am depression. Any depressive patient, if you go and tell them you have depression, nobody agrees. I have seen thousands of people. None of them agreed, yes, I have depression. Anxiety, they will agree. But depression, nobody agrees because it becomes almost like the vasana. ఈ సంభాషణ మనల్ని ఎంతగా ఆవహించిందంటే, మీరు అనుమతిస్తే మీరు అంతగా డిప్రెషన్లో పడిపోతారు. తక్కువ డిప్రెషన్లో ఉన్నవారు దీన్ని కొన్నిసార్లు మాత్రమే అనుభవిస్తారు, తక్కువ స్థాయిలో అనుభవిస్తారు. ఎక్కువ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు చాలా వరకు తీవ్రంగా నిరంతరంగా అనుభవిస్తూనే ఉంటారు. ఆ ప్రవాహం ఇద్దరికీ ఎప్పుడూ ఉంటుంది. కానీ డిప్రెషన్ లేదా ప్రతికూలత అనేది మీకు మీరు చెప్పుకునే ప్రతికూల ఆలోచనల సేకరణ తప్ప, ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద నెగటివ్ థాట్స్ దట్ యూ యువర్ సెల్ఫ్ టెల్ యువర్ మైండ్ దట్ యు ఆర్ డిప్రెస్డ్. మరియు ఎటువంటి ఆలోచనలు మీ మనసులోకి ప్రవేశించడానికి అనుమతిస్తే చిన్న వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా అదే ఆలోచనలు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈ వైఖరిని మరింత బలపరుస్తూనే ఉంటాయి. ఏదైనా ఆందోళన అనేది బాగా బలపడిన ఒక అలవాటు. ఆ అలవాటే డిప్రెషన్. సో కంటిన్యూస్ ప్రొలాంగ్డ్ యాంగ్జైటీ విల్ లీడ్ టు డిప్రెషన్. దానిని వదిలించుకోలేకపోతున్నారు. మనసు అనేది ఒక అద్భుతమైన రికార్డింగ్ వ్యవస్థ. మీరు ప్రతికూల ఆలోచన విధానాలను, మీ కాంప్లెక్స్లను, మీ ఆందోళనలను అది భద్రపరుస్తూ ఉంటుంది. మీరు మనసుకు ఏది నేర్పిస్తే అది నేర్చుకుని విశ్వసనీయంగా మళ్ళీ చూపిస్తూ ఉంటుంది. మీరు అన్ని ప్రతికూలతలతో ఒక దృఢమైన మానసిక స్థితిని ఈ విధంగానే సృష్టిస్తారు. కాబట్టి మీ మనసుకు మీరు ఏమి చెబుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో ఏం మాట్లాడాలో మనం ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ మనతో మనం ఎలా మాట్లాడుకోవాలి అనే విషయంలో మాత్రం శ్రద్ధ చూపము. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వలన మన ఆర్టరీస్లో, బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ ఏ విధంగా పెరిగిపోతుందో, అదేవిధంగా నిరంతరమైన ఆందోళనలు మీ ఉనికిలోని ఆందోళనలను ఘనీభవించేలా చేస్తాయి. కొలెస్ట్రాల్ బ్లడ్ వెసల్స్లో అబ్స్ట్రక్షన్ సృష్టిస్తే, ఆందోళన మీ ఉనికిలో శక్తికి అడ్డంకులను సృష్టిస్తుంది. కాలక్రమేణా ఆందోళన చెందడం
జీవితంలో ఒక భాగం అయిపోతుంది, ఒక స్వభావం అయిపోతుంది. అది ఒక సబ్కాన్షియస్ రియాక్షన్గా మారిపోతుంది. దానిని హేతుబద్ధం చేసిన అది కొంచెం అణగినట్టు ఉంటుంది, కానీ అన్ని ఆందోళనలు సంవత్సరాలుగా అణచివేసినవి మీ కోపం అంతా మీ వెనుకలో అదృశ్యమైన పొరలా అక్కడే ఉంటుంది. ఇది ఆ నాభిస్థానంలో ఉన్న ఆ మణిపూర చక్రాన్ని మూసివేస్తుంది. ఆందోళన అనేది అప్పుడప్పుడు ఎగసిపడే అల. యాంగ్జైటీ ఈజ్ లైక్ ఏ వేవ్, డిప్రెషన్ ఈజ్ లైక్ ఏ చిల్డ్ వాటర్ విచ్ ఇస్ ఎవర్ దేర్. సో డిప్రెషన్ లేక ప్రతికూలతకు ఆవలకు ఎలా వెళ్ళాలి? కేవలం అవగాహనతో అప్రమత్తంగా ఉండండి. ప్రతికూల ఆలోచన బయటపడుతుందని గ్రహించినప్పుడల్లా ఆ ప్రతికూల పదాలను మానసికంగా చెడగొట్టండి. అవన్నీ నిజం కాదని చెప్పుకోండి. అవి విడిపోవడాన్ని చూడండి. ఇలా చూస్తూ ఉంటే ప్రతికూల నమూనాలు స్థిరపడడానికి మీరు అనుమతించరు. కాలక్రమేణా మీ మానసిక ప్రవృత్తి భిన్నంగా మారుతుంది. అందుకే we treat the patients of depression not very much with medicines. Little supportive medicines will be there, but we treat them with what is called the cognitive behavior therapy, CBT, cognitive behavior therapy. సో మనసుకు నేర్పిస్తాం, ఈ ప్రతికూల భావనలు మీరు కాదు, ఈ ప్రతికూల భావనలు పైనున్నాయి, మీరు అనేది ఉనికి, ఇవి మనసులో ఉన్నాయి, ఆ మనసు మీరు కాదు అంటూ నేర్పిస్తాం. మీరు కొన్ని క్షణాల పాటు అంతర్గత సంభాషణకు బయట వెళ్ళగలిగితే మరింత అవగాహన కలిగి ఉంటారు, చైతన్యవంతంగా ఉంటారు. ఆందోళన అవాస్తవమని, ఆందోళన అనవసరమని అర్థం చేసుకుంటారు. అప్పుడు మణిపూర చక్రంలో ఉన్నటువంటి మణులు నిజంగానే ప్రకాశిస్తాయి. చక్రం చక్కగా తెరుచుకుంటుంది. అవును, మీరు ఏదైనా స్పష్టం చేయదలుచుకుంటున్నారా? స్వామీజీ, ఆలోచనలు మనసులో భాగమా లేక అవి మనస్సు యొక్క వ్యక్తీకరణ? మీ మనస్సు మరియు మీ ఆలోచనలు రెండు లేవు. మనసు అంటేనే ఆలోచనలు, ఆలోచనలు అంటేనే మనస్సు. మనస్సుకు మరియు ఆలోచనలకు తేడా లేదు. వాట్ ఈజ్ మైండ్? మైండ్ ఈజ్ థాట్ ప్రాసెస్. వన్ థాట్ ఆఫ్టర్ అనదర్ ప్రవాహంగా రావడాన్నే మనస్సు అంటారు. ఆలోచనల యొక్క ప్రవాహమే మనస్సు. మనస్సు అనేది మీ ఆలోచనల సేకరణ, ది ట్రెషర్ హౌస్ ఆఫ్ ఆల్ ది ఆలోచనాస్. ఆలోచనల నిరంతర ప్రవాహం. ఆలోచనలు మీరు మీతో నిరంతరం మాట్లాడుకునే పదాలే కానీ మరేమీ కాదు. మీరు ఆందోళన చెందుతున్నప్పుడు అంగీకారంతో, స్పష్టతతో దానిలోనికి లోతుగా ప్రవేశించడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోండి. దానిలోనికి ప్రవేశించడానికి భయపడకండి. గుర్తుంచుకోండి, అంగీకరించడం అంటే అసమర్థత కాదు. యాక్సెప్టింగ్ దట్ యు హ్యావ్ డిప్రెషన్ ఈస్ నాట్ వీక్నెస్. ఇది మీకు గొప్ప స్పష్టతను, విముక్తిని ఇస్తుంది. మీరు మీ ఆందోళనను అంగీకరించినప్పుడు, మీరు వాటికి లోతుగా ప్రవేశించినప్పుడు ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ అని మీ స్వంత సృష్టి అని మీకు అద్భుతమైన అవగాహన కలుగుతుంది. మీ మనసు ఎలా ఆడుతుందో మరియు మీలో ఒత్తిడిని ఎలా కలిగిస్తుందో మీరు చూడగలుగుతారు. నేను మీకు చెప్పినప్పుడు మీరు దానిని కేవలం మేధోపరంగా అర్థం చేసుకోగలరు, కానీ స్వంత అనుభవంగా మారినప్పుడు, ఆ స్పష్టత వచ్చినప్పుడు ఆందోళనకు బయటకు వెళతారు. అప్పుడు డిప్రెషన్ మీకు ఎప్పటికీ తాకలేదు. మీరు దుఃఖానికి ఆవలకు వెళతారు. చిన్న కథ. నేను కలకత్తాలో ఉన్నప్పుడు ఈశావాస్య ఉపనిషత్తుపై తరగతులు తీసుకుంటున్నాను. ఒక వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు. అతను ఇలా అన్నాడు, స్వామీజీ, నాకు ఒక సమస్య ఉంది. నేను వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసిస్తున్నాను. రాత్రిపూట కుక్కల అరుపుల వలన నిద్ర పట్టడం లేదు. ప్రతి రాత్రి మొరగడం ప్రారంభిస్తాయి. సూర్యోదయం వరకు మొరుగుతూనే ఉంటాయి. నాకు ఇప్పటికే చాలా తక్కువ నిద్ర పడుతుంది మరియు ఈ శబ్దం వల్ల నేను అసలు విశ్రాంతి తీసుకోలేకపోతున్నాను. నేను అతనితో చెప్పాను, ఇంటికి వెళ్ళి ఈ రాత్రి ఇది ప్రయత్నించు. నీకు కుక్కల మొరుగు వినిపించినప్పుడల్లా కోపాన్ని వదిలిపెట్టు. ప్రతిఘటించకుండా మొరిగే శబ్దాన్ని విను. కుక్కలు మొరుగుతున్నాయి, అవి వాటి సహజ గుణము అంటే అంటూ నీవు చెప్పుకో. నువ్వు స్పందించడానికి ఆ అరుపులకు ప్రయత్నం చేయకు.
సమస్య కుక్కల మొరుగు కాదు. ఆ కుక్కల మొరుగుకు నీ ప్రతిఘటన. ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళి చెప్పినట్లు ప్రయత్నించాడు. స్వామీజీ, మీరు చెప్పినట్లే నా ప్రతిఘటన నుండి వదిలివేయడానికి ప్రయత్నించాను. ఆ తెలివి తక్కువ కుక్కలు నా నిద్రను పాడు చేయడానికి ఎంత ధైర్యం అంటూ నేను ధైర్యంగా ఉన్నాను. కుక్కలు మరుగుతూనే ఉన్నాయి, నాకు మాత్రం నిద్ర పడుతూనే ఉన్నది. సో ఇది మీతో కూడా జరగవచ్చు. ప్రతికూలతను ఎలా వదిలివేయాలో తెలిస్తే, ప్రతిస్పందన ఎలా వదిలివేయాలో తెలిస్తే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. మణిపూర చక్రం తెరవడానికి ఇదే తాళం చెవి. కానీ మనసు సుపరిచితమైన అంతర్గత సంభాషణ నమూనాలలో స్థిరపడడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆందోళన పనితీరుకు ఇదే ఆధారం. మనసు ఎప్పుడూ విషయాలను ఒకే రకంగా చూడాలని కోరుకుంటుంది. దీనికి గత, వర్తమాన, భవిష్యత్తుల మధ్య ఎప్పుడూ కంపారిజన్, పోలిక అవసరం. ఈ పోలికయే మనకు ఆందోళన ఇస్తుంది. చిన్నప్పుడు అలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా అయిపోయాను. కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్, ఎక్స్పెక్టేషన్, ఇవే అన్నిటికీ మూల కారణం. ఆందోళనలు మన మనసుకు సుపరిచితమైన నివాస నమూనాలే తప్ప మరేమీ కాదు. మానసిక తత్వశాస్త్రంలో ఈ సుపరిచితమైన నమూనాలను ఎన్గ్రామ్స్ అని పిలుస్తారు. ఎన్గ్రామ్స్ అంటే వాసనలు, ఎంగ్రేవ్డ్, చెక్కబడినటువంటి స్మృతులు మన వర్తమాన మరియు భవిష్యత్ చర్యల కోసం లోపల అవాంఛనీయంగా అక్కడ సోర్స్ కల్పిస్తాయి. ఈ నిక్షిప్తమైనటువంటి ఎన్గ్రామ్స్ వల్ల వర్తమానంలో కూడా మనం అహేతుకంగా స్పందిస్తాము. ప్రతి క్షణాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకోలేము. ఆ క్షణాన్ని గతంతోనూ భవిష్యత్తుతోనూ ముడిపెట్టి చాలా యాంగ్జైటీకి, డిప్రెషన్కు గురవుతాము. మనసు చూసే ప్రతి దానిలోనూ స్థిరత్వాన్ని వెతుక్కుంటుంది. మీరు మీలో ఈనాటిలో వర్తమానంలో ఉన్నప్పుడు భవిష్యత్తుతోనూ గతంతోనూ కనెక్ట్ చేయనప్పుడు ఈ ప్రతికూల వాతావరణం నుంచి బయటపడవచ్చు. అది చూడలేనప్పుడు జీర్ణించుకోవడం, మీరు ఈ విధముగా చూడడం ఆరంభిస్తే ప్రతికూల వాతావరణాన్ని జీర్ణించుకోవడం ఎందుకు కష్టమవుతుంది? సో నిక్షిప్తమైన ఎంగ్రాముల సహాయంతో విషయాలను రూపొందించుకుంటున్నారు. మీరు చేయలేనప్పుడు, వాటిని రూపొందించుకోకుండా ఉండలేనప్పుడు ఆందోళన చెందుతారు. ఎప్పుడైనా ఆందోళన చెందడం చూశారా? స్వామీజీలో కానీ ఇంకెవరిలోనైనా కానీ కొంచెము పరిపక్వత ఉన్నవాళ్ళలో ఉల్లాసంగా కలత చెందకుండా నేను ఎలా ఉండగలుగుతున్నాను అని ఎంతోమంది నన్ను అడుగుతారు. నేను మీకు చెప్తాను. కారణం ఏమిటంటే కేవలం ఆ క్షణంలోనే జీవిస్తాను, అంతేకాని గతాన్ని కానీ ఫ్యూచర్ని కానీ ఒక రిఫరెన్స్గా నేను మోయను. నమూనాల నుండి కాకుండా, మోడల్స్ నుండి కాకుండా సహజ సిద్ధంగా వ్యవహరిస్తాను. నేను ప్రవహించే నది లాంటి వాడిని. నాతో వచ్చిన మీలో చాలామంది గంగానదిని చూసి ఉంటారు. హిమాలయాలలో నది ఎలా ప్రవహిస్తుందో అందంగా ఉంటుంది. కొన్ని చోట్ల ప్రశాంతంగా ఉంటుంది, ఇంకొన్ని చోట్ల అల్లకల్లోలంగా ఉంటుంది, కొన్ని సమయాలలో స్వచ్ఛంగా ఉంటుంది, ఇంకొక చోట్ల బురదగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి దానిని ఎక్కడ ఎదుర్కొంటాడో, ఎక్కడ తారసపడతాడో అదే అతనికి అనుభవంగా మారుతుంది. దానిని చూసిన ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైనా పోల్చుకొని ఫిర్యాదు చేస్తారా? నోనో గంగానది అక్కడ బురదగా ఉంది, ఇక్కడ వేగంగా ఉంది అంటూ కన్ఫ్యూజ్ అవుతారా? ఎంత మూర్ఖత్వం! నది కేవలం ఉనికి యొక్క సంగీతానికి అనుగుణంగా ప్రవహిస్తుంది, అంతే. నదికి వేరే వేరే ప్రణాళిక ఏది ఉండదు. నేను గంగ లాంటి వాడిని. నేను ఎటువంటి ప్రణాళిక లేకుండా సహజంగా ఎటువంటి ఆందోళన లేకుండా ప్రవహిస్తాను. ఉనికి లేక ఈజినెస్, అహమస్మి అనేదే మాస్టర్ ప్లానర్. నా సహజత్వం వలన ప్రజలు నాపై తీర్పులు ఇస్తారు. నేను అస్థిరంగా ఉన్నానని అంటారు, నా అస్థిరమైన మాటలు అంటారు, మళ్ళీ స్థిరంగా ఉన్నానని అంటారు. అందరికీ ఏదో సమయంలో ఆలోచన వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా అనుకుంటాను, గంగానది అస్థిరమైనదని చెప్పగలరా? గంగానది మరింత క్రమబద్ధంగా ప్రవహించాలని మీరు ఆర్డర్ చేయగలరా? లేదు. ఆ నది ప్రవహించే విధానమే అది, అంతే. దానిపై మీరు తీర్పు ఇవ్వలేరు. అదేవిధంగా నదిలా ప్రవహిస్తున్న మనస్సును మీరు అస్థిరమైనటువంటి మనసు, స్థిరమైనటువంటి మనస్సు అంటూ చెప్పలేరు. నేను క్షణక్షణం జీవిస్తాను. అదే మీరు పరస్పర సంబంధం ఉన్న మరియు సంక్లిష్టమైన క్షణాలను
కలిపి ఒకే దండగా చూస్తూ గత భవిష్యత్తులను జోడించి ముడిపెట్టి చూస్తూ ఉంటారు. ఫలితం ఏమిటంటే బ్రతుకు భారంగా ఆందోళనగా భావిస్తారు. అంటే వర్తమానంలో కానీ ఉండడం మొదలు పెడితే గతము భవిష్యత్తులపై దృష్టి కొంచెం కూడా పెట్టకుండా ఉంటే ఆందోళన వచ్చే అవకాశమే లేదు. ఆందోళన అంటే ఏమిటి? ఇప్పుడు మనం వర్తమానంలో అనుభవిస్తున్న దానిని గతంతో కానీ మనం విన్నదానితో కానీ చూచిన దానితో కానీ కంపేర్ చేసి చూసుకోవడం. ఈ మొత్తం ప్రక్రియలో నిజంగా ఒక బహుమతి అయినటువంటి ఈ వర్తమానాన్ని, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్. ప్రజెంట్ ఈజ్ ప్రజెంట్, ఇట్స్ ఎ ప్రజెంట్ టు యూ. గతం మరియు భవిష్యత్తు కోసం నిరంతర వర్తమానాన్ని మిస్ చేస్తున్నారు. భవిష్యత్తు మరియు గతం మాత్రమే మిగులుతాయి, వర్తమానంలో ఎప్పటికీ ఉండరు. ఆందోళన ప్రవాహాన్ని కలిగించే ఈ నమూనాలు మన మనస్సుకు జీవనాధారమైన మూలకంగా మారిపోతాయి. చిన్న కథ. కొత్తగా విడుదలైన సినిమా చూసేందుకు ఇద్దరు స్నేహితులు థియేటర్కు వెళ్ళారు. రెండో వ్యక్తి తరచుగా గడియారం వైపు చూస్తున్నాడని వారిలో ఒకరు గమనించారు. చివరిగా అతనితో మెల్లగా ఇలా అన్నారు, "నువ్వు సినిమా ఆస్వాదించడం లేదా?" స్నేహితుడు సమాధానం ఇచ్చాడు, "ఆస్వాదిస్తున్నాను. ఇంకా ఎంత సమయం ఆస్వాదించడానికి మిగిలి ఉందా అని ఆలోచిస్తున్నాను." వాస్తవానికి మనలో చాలామంది ఇలాగే ఉన్నారు. మనకు ఆందోళన చెందడం ఎంతగా అలవాటైందంటే, ఆందోళన చెందడానికి ఏమీ లేకపోయినా ఆందోళన లేని స్థితి ఎంతకాలం ఉంటుందో అని ఆందోళన. అబ్బా, ఇప్పుడు చాలా క్వైట్గా ఉన్నాను, ఏ డిస్టర్బెన్స్ లేదు, ఎన్నాళ్ళు ఉంటుందో, మళ్ళీ వచ్చేస్తుంది అనుకుంటాను. ఆ యాంగ్జైటీ, మళ్ళా గెస్టులు వచ్చేస్తారనుకుంటా. ఆనందిస్తున్నప్పుడు ఆనందించడానికి ఎంత సమయం మిగిలి ఉందని ఆలోచించేవాడికి ఆనందానుభవం ఉంటుందా? ఎప్పటికీ ఆస్వాదించలేం. నిరంతరం ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడూ భవిష్యత్తులోనే మిమ్మల్ని మీరు ప్లాంట్ చేసుకుంటారు. మీరు భవిష్యత్తులో ఏదైనా ఆనంద క్షణాన్ని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు ఈ క్షణపు ఆనందాన్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని మీరు మీ కుటుంబంలోని ఇతరులను లోతుగా విశ్లేషిస్తే నేను చెప్తున్న దానిని గమనించగలరు. ఆందోళన కలిగినప్పుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తాము ముఖ్యమైన మరియు ఉత్పాదక శక్తి గల వ్యక్తులుగా భావిస్తారు. వాస్తవానికి ఆందోళనలు ఎంత ఎక్కువగా ఉంటే ఒక వ్యక్తి తన గురించి అంత ఎక్కువగా భావిస్తాడు, తనకు అంత ఇంపార్టెన్స్ ఉందని అనుకుంటాడు, అంత ఆందోళనను నిర్వహించగలను అనేటటువంటి అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే తరచుగా మీలోని ఆందోళనను గురించి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు అంటారు, అదేం లేదు, నా సమస్యలు విను, నీకు తెలుస్తుంది, నా సమస్యలన్నీ నేను ఎంతలా పరిష్కరించుకుంటూ వస్తున్నానో అంటూ క్లాస్ పీకుతారు. ఎందుకంటే పెద్ద ఆందోళనను భుజాన వేసుకోవడంలో ప్రజలు తాము ఉన్నతమైన వారిగా భావిస్తారు. ఎప్పుడూ ఆందోళన గురించి ఆలోచించడం వలన ఏమవుతుంది? ఏమీ లేదు. 10 ఆందోళనలతో పాటు డిప్రెషన్ అనే 11వ కొత్త స్నేహితురాలు కూడా వచ్చి కూర్చుంటుంది. మనం పని చేసేటప్పుడు ఆందోళన చెందుతాం. స్పష్టంగా ఉండండి. ఆందోళన ఉన్నప్పుడు మీరు పని చేయలేరు. నిజంగా మీరు పనిచేస్తున్నప్పుడు ఆందోళన చెందలేరు. ఆందోళన ఉన్న చోట సృజనాత్మకత ఉండదు. క్రియేటివిటీ ఉన్న చోట ఆందోళన ఉండదు. ఏదైనా సమయంలో ఆందోళన లేక క్రియేటివిటీ రెండులో ఒకటే ఉండగలవు. అందుచేత ప్రతిదినము సమయాన్ని క్రియేటివ్గా వాడుకుంటే ఆందోళన ఆటోమేటిక్గా దూరం అవుతుంది. ఈ సృజనాత్మకతయే మీ జీవితానికి ఆరాధన. మీరు ఏదో ఒక మంచి విషయం గురించి చదువుకుంటున్నప్పుడో, వింటున్నప్పుడో, దైవ ప్రార్థనయో చేస్తున్నప్పుడు సృజనాత్మక హృదయం నుండి ఇవి జరుగుతాయి. దేవునికి దగ్గరగా ఉంటారు. ఆందోళన మనస్సు నుండి దూరం అవుతుంది. ప్రజెంట్ మూమెంట్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఆధ్యాత్మికత అంటే గతాన్ని వదిలిపెట్టి భవిష్యత్తును చింతించకుండా వర్తమానంలో జీవించడమే ఆధ్యాత్మికత. ప్రస్తుతం మీరు గతాన్ని అమితంగా ప్రోగు చేసుకుంటున్నారు.
మోయలేనంత భారము మీ హృదయ సంచీలలో నిలవ చేసుకుంటున్నారు. మీ భారం రోజు రోజుకు పెరిగిపోతుంది. దీనివల్ల మీరు కృంగిపోయినట్లు అనిపిస్తుంది. గతాన్ని ఎలా దింపేయాలో మీకు తెలియదు. మీకు మోయడము ఇంక్రీజ్ చేసుకోవడం మాత్రమే తెలుసు. మీరు దానిని మీతో పాటు మోయాలి అని భావిస్తారు. మోయాలనేది సమాజం మీకు నేర్పిస్తుంది. మీరు దానిని వదిలివేయాలని ప్రయత్నిస్తే మీకు ఒక నెగటివ్ థాట్, అపరాధ భావనకు గురి అయ్యేలా నేర్పబడింది. గతాన్ని వదిలేస్తే మీరు కృతజ్ఞత లేని వారిని సమాజం చెప్తుంది. చేసిన మేలు మర్చిపోకు, కృతజ్ఞుడవు కాకు అంటుంది. ఈ విషయాలు మీకు చెప్పే వ్యక్తులకు తెలియదు. కృతజ్ఞత అనేది ఉనికి పట్ల, అందరి పట్ల సంపూర్ణంగా నిరంతరం అనుభవించవలసినది కానీ గతం మీద ఆధారపడి ఉండదు. గతాన్ని వదిలివేసినప్పుడు వర్తమానం పరుస్తుంది. సమాజం ఎప్పుడూ వర్తమానాన్ని గతంలా ఆస్వాదించమని నేర్పుతుంది. ప్రతిదాన్ని గతంగా మార్చి ఆపై ఆస్వాదించమంటుంది. సెలవులకు వెళ్ళే వ్యక్తులను చూశాను. వారెప్పుడూ తమ కెమెరాతో ఉంటారు. అత్యంత సుందరమైన ప్రదేశాలలో ప్రకృతిని ఆస్వాదించడానికి బదులుగా ఆ దృశ్యాలనన్నీ కెమెరాలో బంధించి ఆ తరువాత కెమెరాతో కుస్తీ పడుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత వీటన్నిటినీ చూద్దాంలే, అప్పుడు ఆనందిద్దాం అనుకుంటారు. ఎదురుగుండా ఉన్నటువంటి సుందర ప్రదేశాలను చూసి ఆ క్షణంలో ఆనందించపడకుండా ఫ్యూచర్లో ఏదో చేద్దాం అనుకోవడము కేవలం ప్రజెంట్ని మిస్ అవ్వడమే. ఆ చిత్రాలన్నీ కేవలం ఆ ప్రదేశాలను సందర్శించామని ఇతరులకు చూపించి అహంకారాన్ని ఎక్కువ చేసుకోవడానికి. అది ఫేస్బుక్లోనో, లెగ్బుక్లోనో, వాట్సాప్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో పోస్ట్ చేయాలి. లేకపోతే పెద్ద పెద్ద ఫోటోలు కట్టించి ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకు? నేను బెల్జియం వెళ్ళాను, ఇదిగో బెల్జియంలో తీసిన ఫోటో. అవి బంగారు రోజులు, ఇప్పుడు రోజులు ఒట్టి ఇనప రోజులు అన్నట్టుగా భావిస్తారు. ఏది బంగారు రోజు, ఇనప రోజు ఉండదు. మీరు మార్చుకోవడంలోనే ఉంటుంది. ఆందోళనలో మీరు మిమ్మల్ని ఇలాగే భ్రమింపజేసుకుంటారు. వర్తమానం యొక్క ఆనందాన్ని, అందాన్ని పూర్తిగా మిస్ అవుతారు. వర్తమానంతో శృతి కలిపినప్పుడు ప్రతి క్షణం ఒక వేడుక అవుతుంది. ప్రతి క్షణం వేడుకగా ఉన్నప్పుడు ప్రతి క్షణాన్ని వేడుక చేసుకుంటున్నారు కాబట్టి వర్తమానంలోనే కొనసాగుతూ ఉంటారు. ఈ వేడుక చేసుకోవడానికి గతంలోకి వెళ్ళరు, భవిష్యత్తులోకి తొంగి చూడరు. ఆందోళన కోసం గతాన్ని విశ్లేషించడం ద్వారా సమయం వృధా అవుతుంది. ఎందుకంటే మీరు ప్రతిక్షణం ఒక క్రొత్త వ్యక్తి, ప్రతిక్షణం మీరు పరిణామం చెందుతున్నారు. మీరు ఉనికిలోని భాగము. ఉనికి ప్రతిక్షణం మారుతూ ఉంటుంది. మరి మీ అప్డేట్ అయిన తెలివితేటలతో గత సంఘటనలను మీరు ఎలా విశ్లేషించగలరు? పూర్తిగా అసంబద్ధం. అప్డేట్ అయిన తెలివితేటలతో గతాన్ని ఎప్పుడూ చూడవద్దు. ఇది కేవలం మరిన్ని ఆందోళనలను, అపరాధ భావానికి దారితీస్తుంది. ఎప్పుడైనా గేదె లేక ఆవు ఆందోళన చెందుతుందా? మొక్క ఆందోళన చెందినట్టు విన్నారా? మొక్క తన గతాన్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు పెరుగుతుందా? మనము కూడా జీవులమే, ప్రజెంట్లో ఉండము. అదే బాధ. ఆందోళన మనిషి యొక్క అత్యంత నిష్ప్రయోజనకరమైనటువంటి అలవాటు. లోపల నిరంతరం అంతర్గత సంభాషణగానే పుడుతూ ఉంటుంది. చేత మనం ఏం చేస్తాము? ఇంకొకరికి చాలా సమయం ఇస్తాము మాట్లాడడానికి. మనతో మనం మాట్లాడుకోవడానికి సమయాన్ని ఇవ్వము. ప్రతి ఒక్కరూ సొంత నిఘంటువులను మోస్తూ ఉంటారు. తమదైన రీతిలో అర్థం చేసుకుంటారు. ఒక వ్యక్తి కథ తన భార్యతో ఇది అన్నాడు: పెయింట్ బ్రష్లు తయారు చేయడానికి సంవత్సరానికి 5,000 కంటే ఎక్కువ ఒంటెలను ఉపయోగిస్తారు అని అన్నారు. భార్య సమాధానం ఇచ్చింది: ఓరి దేవుడా, జంతువులతో వారు ఏమి చేయించగలరో చూడడం నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నారు. ఒక పదానికి మరియు పదానికి మధ్య నిశ్శబ్దం లేక ఖాళీ ఉంటుంది. ఈ చిన్న ఖాళీని అది మనకు కనిపించదు. ఈ ఖాళీ గురించి అవగాహన కలిగి ఉండడమే మనం నిజంగా వెతుకుతున్నది. ఈ ఖాళీలోనే మనము ఉండాలి. ఈ ఖాళీ ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే మనం దానిని గమనించలేము. నేను మాట్లాడేటప్పుడు నా ప్రసంగంలో తీవ్రంగా నిమగ్నమైపోతారు. మీరు నా మాటలలో నిమగ్నమై ఉన్నప్పుడు కొన్ని ఖాళీలను ఇస్తాను. ఆ ఖాళీలలోని నిశ్శబ్దమే మీరు వెతుకుతున్న అసలైన
పరిష్కారము. ఉపన్యాసాలలో మాట్లాడుతున్నప్పుడు సుదీర్ఘమైనటువంటి ఖాళీలు ఇస్తాను. ఆ నిశ్శబ్దాన్ని మీరు గమనించడానికి ఆ ఖాళీలు ఇవ్వబడ్డాయి. అవగాహనను పెంచడానికి సహాయపడుతుంది. కానీ ఏం జరుగుతుంది? నేను ఖాళీలను ఇచ్చిన మరుక్షణమే ప్రజలు అసహనానికి గురవుతారు. వారు వస్తువులతో ఆడుకోవడము, చుట్టూ చూడడం ప్రారంభిస్తారు. నిజమైన నిశ్శబ్దం అంటే కేవలం అవగాహనతో నిండి ఉండడం. అది కేవలం నోరు మూసుకోవడం కాదు. ఈ నిశ్శబ్దం యొక్క మెలుపులను మీరు పొందగలిగితే నేను ఏమి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మీరు మీ మీ యొక్క మణిపూర చక్రాన్ని చక్కగా తెరుచుకోగలరు. అహమస్మి, 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 సోహం, సోహం, అహమస్మి, అహమస్మి. స్వస్తి.